హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా ఎవరైనా చేయగలిగేలాగా వెల్లుల్లి రసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇది టమాటాలు, వెల్లుల్లిపాయలు వేసి చేసే రసం అండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ రసం అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. అన్నం కంటే కూడా రసమే ఎక్కువ తాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ టమాటో వెల్లుల్లి రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. మనం ముందుగా రసం పౌడర్ చేద్దామండి. మిరియాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని దంచుకోవాలండి. ఇప్పుడు మనం రసంలో వేసుకునే రసం పౌడరు మొత్తము కూడా మనం దంచుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దీనిలోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1½ టేబుల్ స్పూను మిరియాలు వేసుకున్నాను. వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత దీంట్లోకి 15-20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దానిలో ఒక బౌల్ పెట్టుకున్నానండి. దానిలోకి 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దానిలో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. అలాగే 2 రెమ్మల కరివేపాకుని రెమ్మలతో పాటు వేసుకోవాలండి. అట్లా వేసుకోవడం వల్ల మనకి ఆ కరివేపాకు సువాసన అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దంచుకొని పెట్టుకున్నాం కదా రసం పౌడరు, ఆ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలండి. అలా నూనెలో ఫ్రై చేయడం వల్ల మన మసాలాలో ఉన్న అరోమా మొత్తము కూడా బయటికి వస్తుంది, సువాసన. అలాగే ఒక 2 పండుగా ఉన్న టమాటాలను కూడా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని వేసుకొని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. టమాటా ముక్క అనేది మెత్తబడితే సరిపోతుంది మనకి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసేసుకొని నేను చింతపండు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. రసం తీసి పెట్టాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని రసం చేసుకున్నానండి. ఆ రసం కూడా పోసేసుకొని చూడండి, అది ఒక్కసారి పొంగు వచ్చిన దాకా ఉంచితే సరిపోతుందండి. పొంగు వచ్చినంత వరకు చూడండి. మీరు టమాటాలు అనేది మీకు ఉడకాలన్నమాట. నేను చెప్పాను కదా ముందుగానే, మనకి టమాటాలు అనేది మెత్తగా అయిన తర్వాతే మీరు చింతపండు రసం అనేది పోసుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద బాండీలో నూనె వేసుకున్నాను. తాలింపు పెట్టుకుందామండి. దీనిలోకి మనం ఒక 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను కట్ చేసి. అలాగే దీనిలోకి చిన్న వెల్లుల్లిపాయి రెబ్బలను కూడా యాడ్ చేశానండి. ఒక 6-7 వేసాను నేను. మొత్తం మీద మనం ఒక 30 పైన వేయాలండి వెల్లుల్లి రెబ్బలు. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు అలాగే దీనిలోకి ఆవాలు 1 టీ స్పూన్ వరకు, అలాగే ఎండుమిర్చిని కూడా 2 తుంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలండి. వేసుకొని తాలింపు పెట్టుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత దీనిలోకి మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి. నేనైతే వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసేసుకొని ఒక్కసారి తాలింపు మొత్తం కలిపేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కొత్తిమీర మనం తాలింపులో వేసుకుంటేనే ఆ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం బయటకు వచ్చి చాలా రుచిగా ఉంటుందండి. ఇట్లా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఈ తాలింపుని మనం కాగుతున్న రసంలోకి వేసేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకోండి. అప్పుడు ఆ తాలింపు మనకి ఆ రసంకి తాలింపు వాసన ఉంటుంది కదండి, అదంతా పడుతుందనమాట. అలా పెట్టేసిన తర్వాత ఒక్కసారి అలా పొంగు రానిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉండే టమాటా వెల్లుల్లి రసం తయారైపోతుందండి. మనకి ఎప్పుడైనా ఏమీ తినబుద్ధి కానప్పుడు, లేదంటే హెల్త్ బాగోనప్పుడు ఇట్లాంటి రసం చేసుకొని తింటే కనుక అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.
మీకు రుచి చాలా బాగా నచ్చుతుందండి. నేను ఇదే కాకుండా చాలా రకాల రసాలు చేశానండి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి లింక్స్ చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.